ఆడవాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎగ్ కౌంట్ అయిపోతుంది, అంటే కంప్లీట్ అయిపోతుంది, మెనోపాజ్ వచ్చేస్తుంది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు. అదే మగవాళ్ళకి అలా ఏజ్తో పాటు పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందా అంటే యూజువల్గా ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ మగవాళ్ళకి బెటర్గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకు కూడా ఆఫ్టర్ 40 ఇయర్స్ అనేది పిల్లలు పుట్టే సామర్థ్యం అనేది తగ్గుతుంది. మెయిన్గా ఏంటి అంటే స్పర్మ్ కౌంట్, క్వాలిటీ రెండు కూడా తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే సామర్థ్యం ఉన్నా కూడా ఏజ్ పెరిగేటప్పటికి మనకి యూజువల్గా ఏంటి స్పర్మ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మిస్క్యారేజెస్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ పుట్టపోయే పిల్లలకి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీలో మగవాళ్ళ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.